ఇక దీనికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి మనతో జాయిన్ అవుతున్నారు సీనియర్ అనలిస్ట్ మురళీ మనోహర్ గారు. నమస్కారం అండి మురళీ మనోహర్ గారు. నమస్తే అండి. నమస్తే మురళి గారు. 2024 జూలై 15 నుంచి ఆగస్టు 15 వరకు జరిగినటువంటి ఈ విద్యార్థి ఉద్యమ ప్రదర్శనలు ఏవైతే ఉన్నాయో వాటిని వ్యతిరేకిస్తూ వాటిని కట్టడి చేయడానికి అప్పటి షేక్ హసీనా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల్లో భాగంగా 1400 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. దీనికి ప్రత్యక్షంగా ఇటు హసీనా ప్రభుత్వము అలాగే ఆదేశాలు ఇచ్చినటువంటి హసీనా కావచ్చు, అలాగే అప్పటి హోంమంత్రి కావచ్చు, వీళ్ళ ఇద్దరికీ కూడా మరణశిక్ష విధిస్తూ ఐసీటీ ఈరోజు తీర్పిచ్చినటువంటి సందర్భం మనం చూస్తున్నాం. సో ఇది అక్కడ జరుగుతున్నటువంటి అల్లర్లు, ర్యాలీలు, నిరసనలు, తర్వాత విద్యార్థులు 2 బుల్డోజర్లని తీసుకొని హసీనా నివాసానికి వెళ్ళి వాటిని కూల్ చేస్తామని చెప్పడం కావచ్చు, అక్కడ ఆల్మోస్ట్ కర్ఫ్యూ వాతావరణం నెలకొన్నటువంటిది. సో ఇప్పుడు ఇదంతా చూస్తుంటే ఈ బంగ్లాదేశ్లో 1971 లిబరేషన్ వార్ తర్వాత అప్పటి పరిస్థితులను మళ్ళీ గుర్తుకు తెచ్చేటువంటి సంఘటనగా దీన్ని చూడొచ్చు అంటారా? తప్పకుండా అమ్మా. అప్పటికన్నా ఇంకా దారుణంగా ఉంది ఇప్పుడు పరిస్థితి. ఎందుకు అని అంటే అప్పుడేమో కనీసం బంగ్లాదేశ్ లో ప్రజలు బాధితులను ఆదుకోవడానికి మనం వెళ్ళాం. ఇప్పుడు అలా లేదు. దేశం కానీ, దేశంలో ప్రజలు కానీ, ముఖ్యంగా కొన్ని పార్టీలు, యూనిస్ ప్రభుత్వము భారత్ కు వ్యతిరేకంగా ఉంది. పైగా పాకిస్తాన్ తో చేయి కలిపింది. అప్పుడు పాకిస్తాన్ బంగ్లాదేశ్ మధ్యలో వైరం ఉంది. పైగా పాకిస్తాన్ తో వేధించబడుతున్న దేశంగా బంగ్లాదేశ్ నిలబడ్డది. లక్షలాది మంది ప్రజలు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని భారత్ పారిపోయి వచ్చారు. భారత్ లో వాళ్ళకు ఆశ్రమం ఇచ్చాము, మనము వాళ్ళకు షెల్టర్ ఇచ్చాము, లక్షలాది మందికి భోజనం పెట్టాము. కనుక మానవత దృష్టితో మనం ఆదుకునే ప్రయత్నం చేశాము. ఇది ప్రపంచానికి తెలిసినటువంటి విషయం. ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు పరిస్థితి కేవలము భారత్కే ఇబ్బందికరంగా ఉంది. పాకిస్తాన్ కు చాలా అనుకూలంగా ఉంది. ప్రజాభిప్రాయం కూడా పాకిస్తాన్ కు అనుకూలంగా కనిపిస్తుంది పైకి కనపడడానికి. కానీ హసీనా ప్రభుత్వం కానీ, హసీనా యొక్క ఫాలోవర్స్ కానీ, లేదా సామాన్య ప్రజలు అందరూ కూడా హసీనాతోనే ఉన్నారు. కానీ అది ప్రజలకు ప్రపంచానికి కనిపించడం లేదే. కనుక ఎవరు కూడా ఇప్పుడు బాధితులు ఇండియాకు పారిపోయి రాలేదు. కనుక ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ముఖ్యంగా ఇండియాకు. అప్పుడు మనము బరి తెగించి యుద్ధానికి వెళితే ప్రపంచ ప్రజలందరూ కూడా మనల్ని మెచ్చుకున్నారు. ఎందుకంటే వేలాది మంది, లక్షలాది మంది, కోట్ల సంఖ్యలో వాళ్ళ ప్రాణాలు కాపాడడానికి వాళ్ళకి నిల్వ నీడే ఇచ్చిన దేశంగా మన పైన ప్రపంచము హర్షించింది మనల్ని. అంటే యుద్ధం చేస్తే చాలా గొప్ప యుద్ధం చేశారు, అంటే మానవత్వాన్ని కాపాడే యుద్ధం చేశారు అనడానికి ఒక అవకాశం అప్పట్లో ఉంది. ఇప్పుడు అలా లేకపోయినా ఇప్పుడు మన పరిస్థితి ఏంటి అంటే మన ఇంట్రెస్ట్ మనం కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు పాకిస్తాన్ జతగట్టింది బంగ్లాదేశ్ తో, యూనిస్ అటు చైనాతో, ఇటు అమెరికాతో సంబంధాలు నెరుపుతున్నాడు. ఒకవైపు గ్రేటర్ బంగ్లాదేశ్ అనే మ్యాప్ ను ప్రపంచానికి చూపిస్తూ ఉన్నాడు, ప్రజెంట్ చేస్తున్నాడు, వచ్చిన అతిథులకు ప్రజెంట్ చేస్తున్నాడు. అంటే అర్థమైంది, గ్రేటర్ బంగ్లా అంటే నార్త్ ఈస్ట్ మాదే అన్నట్టుగా మ్యాప్ లో చూపిస్తా ఉన్నాడు, క్లెయిమ్ చేస్తా ఉన్నాడు. చికెన్ నెక్ కట్ చేస్తే ఎంతసేపు. కరెక్ట్ మురళి గారు.